హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి చివరిగా ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చింది. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా వచ్చిన ఈ మూవీ తారక్కి గ్లోబల్ లెవెల్లో మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. నటుడిగా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. కొమరం భీం పాత్రకి ఎన్టీఆర్ ప్రాణం పోశాడనే మాట కూడా వినిపించింది. ఈ చిత్రం తరువాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో థియేటర్స్లోకి రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా 5 భాషలలో రిలీజ్ అవ్వనుంది. మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. తారక్ దేవరా మూవీ పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా మూవీకి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ లేదనే మాట కూడా వినిపిస్తోంది. దేవరా సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అనిరుద్ కూడా చాలా కసిగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. అయితే హిందీ ఇండస్ట్రీలో ఓపెనింగ్ కలెక్షన్ సాధించాలంటే సినిమాకి స్ట్రాంగ్ ప్రమోషన్ ఉండాలి. లేదంటే హిందీ మార్కెట్ని ప్రభావితం చేసేంత ఇమేజ్ ఉండాలి. డార్లింగ్ ప్రభాస్కి ఆ స్థాయిలో ఇమేజ్ ఉంది కాబట్టి అతని సినిమాలు హిందీ వర్షన్కి ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తున్నాయని బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాలవే ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ వర్షన్ మొదటి రోజు కేవలం 19 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే ఆ సినిమా తర్వాత తారక్ ఇమేజ్ పెరిగిపోయింది. అయితే అది ఎంతవరకు హిందీ మార్కెట్ను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది అనేది చెప్పలేని విషయం. హిందీలో వార్ 2 సినిమాలో తారక్ ఒక లీడ్ రోల్ కూడా చేస్తున్నారు. అది దేవరా 2కి కలిసొచ్చే అవకాశం కొంత మాత్రం ఉంది. దేవరా సినిమాకి హిందీ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ స్థాయిలో హైప్ లేదనే మాట కూడా వినిపిస్తుంది. సినిమా రిలీజ్కి ఇంకా 2 నెలల సమయమే ఉంది. ఇప్పటి వరకు ఒక్క సాంగ్ టీజర్ తప్ప మూవీ నుంచి ఎలాంటి హైప్ క్రియేట్ చేసే అవుట్పుట్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో దేవరా మూవీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఎన్టీఆర్ దేవరాతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. దేవరా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడుగా నటించారు. వీరిద్దరికీ బాలీవుడ్లో కొంత మార్కెట్ అయితే ఉంది. ఇది దేవరా మూవీకి మొదటి నుంచి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ట్రేడ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.